Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah 31:13. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనంలోనిది. I will turn their mourning into joy and will comfort them. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను. Jeremiah was shut up in a prison. ఇర్మియా ఒక చెరసాలలో బందీగా పెట్టబడినాడు. The nation had failed to keep covenant with God. దేశమంతా కూడా వారు దేవునితోటి నిబంధన నిలబెట్టుకునే విషయంలో పతనమైపోయినారు. And as a consequence, the nation was failing. దానికి ప్రతిఫలముగా దేశమంతా కూడా వారు ఓడిపోతూ ఉన్నారు. God promised to establish a new covenant. దేవుడు వారికి ఒక నూతనమైన నిబంధన స్థిరపరచగోడినాడు. And the covenant establishes the basis of relationship with God. దేవునితోటి ఎటువంటి సంబంధం కలిగి ఉంటామో దానిని ఆధారంగా చేసుకొని దేవుని యొక్క నిబంధన స్థిరపరచబడుతుంది. And due to that, the mourning will be turned into joy. దానిని బట్టి దుఃఖమంతా కూడా సంతోషంగా మార్చబడుతుంది. God is going to comfort them. దేవుడు వారిని ఆదరిస్తాడు. This is the promise for our meditation today. నేటి దినము మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాగ్దానం ఇది. Let us see few things about this new joy and praise. ఈ నూతనమైన సంతోషము స్తుతి గురించి కొన్ని విషయాలు చూద్దాం. I think 3 to 4 things we are going to see. 3-4 సంగతులు మనం చూడనే ఉంటున్నాం. Number 1, మొదటిది place of praise. స్తుతించే స్థలము. To speak of Zion was to speak of the dwelling place of Jehovah. సియోను గురించి మాట్లాడుతున్నామంటే యెహోవా దేవుడి యొక్క నివాస స్థలము గురించి మాట్లాడుతున్నాం. To sing in the height of Zion, therefore, was to sing as it were at the door of God's own house. సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు అంటే అది దేవుని ఇంటి యొక్క గుమ్మము దగ్గర నుంచి మనము పాడడం. God always visited idolatry with severest punishments. విగ్రహారాధన విషయంలో అయితే దేవుడు ఎంతగానో కఠినమైన శిక్ష విధిస్తూ ఉండేవాడు. Yet he localized his presence by the sanctities concerning with the ark. అయితే ఆయన ఈ మందసము యొక్క పరిశుద్ధత ఏదైతే ఉందో దానితోటి ఆయన అక్కడ వారి మధ్య నిలిచి ఉండేవాడు. And it was the holy of holies that made Zion a sacred place. ఈ సియోను అన్న స్థలము అది It was అతి made పరిశుద్ధమైన స్థలముగా చేయబడింది. and see, it was the holy of holies. అది అతి పరిశుద్ధ స్థలమే సియోనుని పరిశుద్ధ ప్రాంతంగా మార్చింది. అతి పరిశుద్ధమైన స్థలమే ఈ సియోనుని పరిశుద్ధ స్థలంగా మార్చింది. If the people were helped in praise and worship by assembling there, అక్కడ కూడుకొనడం ద్వారా ప్రజలందరూ కూడా దేవుని స్తుతించడంలో వారిని సహాయం చేస్తే, and the place of Zion, it is a great place of national rejoicing. ఈ సియోను అన్న ఈ స్థలము అది దేశమంతటికి కూడా సంతోషించే స్థలం. But we must take care not to consider any literal fulfillment of this prophecy as sufficient. అందుకనే ఈ వాగ్దానము ఉన్నట్టుగా అది నెరవేర్చబడుతుంది అన్నది తీసుకొని దాంతోటే సరిపోతుంది అనేది కాదు. The word takes our thoughts to Mount Zion. ఇక్కడ ఉన్న ఈ వాక్యము సియోను కొండ దగ్గరికి మనల్ని తీసుకెళ్తుంది. Oh, that is a part of the city of the living God, that is the heavenly Jerusalem. జీవము కలిగిన దేవుని యొక్క స్థలము యొక్క కేంద్రము అంటే పరలోకపు యెరూషలేము అది. The days of earthly localization are forever going to be past. ఈ లోకములో ఉన్న ఈ భూ సంబంధమైన ఈ సియోను యెరూషలేము అవి ఒకానొక దినం గతించిపోతాయి. The principle of assembly now is that ప్రస్తుతం ఉన్న సమాజానికి లేకపోతే సహవాసానికి ఉన్న నియమం ఏంటంటే, where 2 or 3 are gathered in my name, I am there in their midst. ఎక్కడ 2-3 నా నామం పేరిట కలిగి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. So the place of praise, అందుకని ఈ స్తుతి స్థలము where we are gathered. మనం ఎక్కడైతే కూడుకుంటున్నామో అదే. Secondly, రెండవది the cause of praise. ఈ స్తుతికి కారణము. Praise and gladness always have some cause. ఈ సంతోషము స్తుతి ప్రతిసారి కూడా దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. And but the question to be asked is whether it be a cause which God approve or not. మనం అడగవలసిన ప్రశ్న ఏంటి అంటే ఈ కారణాన్ని దేవుడు ఆమోదిస్తున్నాడా లేదా. If it be gladness raising out of some selfish triumph or gain, మనం ఏదో స్వయంగా చేసుకున్న విషయంలో సాధించిన ఫలితాన్ని బట్టి మనం సంతోషించే వారిగా ఉంటే, then very shortly that joy will be assuredly be turned into mourning. ఆ కొద్ది కాలంలోనే అటువంటి సంతోషం అంతా కూడా మళ్ళీ దుఃఖముగా మారిపోతుంది. But here the goodness of Jehovah is emphatically described.
అయితే ఇక్కడ యెహోవా దేవుని యొక్క మంచితనము ఎంతో నొక్కి His చెప్పబడుతుంది. goodness is the cause for this joy and singing. ఆయన మంచితనమే ఈ సంతోషానికి పాటలు పాడడానికి కారణము. There is something substantial to sing about, that is the corn, the wine, the oil and the cattle. ఇక్కడ ఉన్న ధాన్యం ఏంటి, నూనె ఏంటి, అక్కడ పశు సంపద ఏంటి, ఇదంతా కూడా స్తుతి చేయడానికి కారణమైంది. And the appropriate produce of the land also. ఆ భూమంతా ఇచ్చే పంట కూడా దానికి కారణం. Something that at once the reward of righteous striving and the gift of an approving God. Earlier, some for righteous people and God approved people they were getting. Now God is blessing everything. అంటే దానికి ముందుగా చూసుకుంటే యథార్థవంతులైన వారు, నీతిమంతులైన దేవుని ప్రజలు మాత్రమే ఇది పొందుకునేవారు. కానీ ఇక్కడ దేవుడు వాళ్ళందరికీ కూడా ఇది అనుగ్రహిస్తున్నాడు. So now everything is right externally and internally also. అందుకనే వెలుపటనేమి లోపలనేమి అందరికీ కూడా సరిగ్గా సరిపోతుంది. The very life of the people is like a watered garden. ప్రజల యొక్క జీవితమే కూడా నీరు కట్టిన తోట వలె ఉంటుంది. So it is a very suggestive expression to indicate that all is as it ought to be. అని ఎలాగ ఉండాలో, దేవుడు ఎలా కోరుతున్నాడో సమస్తము కూడా ఆ రీతిగా ఉంది అని చెప్పడానికి ఇక్కడ చక్కని వివరణ ఉంది. A watered garden suggests a piece of land worth cultivating. ఒక నీరు కట్టిన తోట అది మనం చక్కగా పంటను పండించడానికి సరిపడిన నేలగా ఉంటుంది. And it is well cultivated and supplied with every factor contributing to its fruitfulness. అంటే అది ఫలభరితంగా ఉండడానికి సమస్తము కూడా అక్కడ సమకూర్చబడి అక్కడ కావాల్సిన సారము కూడా సంపూర్ణంగా ఉంది అని. But what has been said of the place of praise must also be said of the cause of praise. ఈ స్తుతి స్థలము గురించి ఏదైతే చెప్పబడుతూ ఉందో దాని అదే ఈ స్తుతికి కారణం గురించి చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకోవాలి. Corn and wine and all the rest of the good things are only symbols of deeper blessing. గోధుమలేమి, ద్రాక్షారసమేమి, మిగతా మంచి మంచి సంగతులన్నీ కూడా ఆ లోతైన దీవెనలకు ఇవి మాదిరి. And see, for the satisfaction of the heart also. ఇవి ఈ హృదయాన్ని సంతోషపెట్టే విషయాలు. In Matthew 4:4 it is written, మత్తయి సువార్త 4:4 రాయబడింది, Man liveth not by bread alone, but by every word that proceedeth out of the mouth of God. మనుషుడు రొట్టె మాత్రమే కాకుండా దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవించును. See, it is an easy thing for God, if needs be, to make up the defects of nature which he showed at the feeding of the 5,000. Easily he can overcome. ప్రకృతిలో ఏదైనా కొదువు ఉంటే దానిని దేవుడు చాలా సులభంగా మార్చివేసి, ఎలాగైతే ప్రజలకు 5,000 మందికి ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఆయన పంచిపెట్టినాడో ఆ రీతిగా ఆశ్చర్యకార్యం చేయగలడు. Yet in spite of this, famines are not always interfered with. అయితే ఇలాంటి కరువులు ప్రతిసారి కూడా అంతరాయం కలిగించేవిగా ఉండవు God కాబట్టి will not go beyond what he has provided in nature for the support of natural life. అందుకనే మనం ప్రకృతి సిద్ధంగా ఏదైతే అనుభవిస్తూ జీవించాలో దేవుడు ప్రతిసారి కూడా దాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి ఇచ్చే విషయంలో ఆయన తొందరపడడు. But he desires that we should apprehend the great spiritual abundance within our reach. ఈ ఆత్మీయమైన సమృద్ధి ఏదైతే ఉందో అది మనకి అందుబాటులో ఉన్నది మనం పొందుకోవాలని ఆయన కోరుతూ ఉంటాడు. And thirdly, మూడవది the certainty of praise. ఈ స్తుతించాలి అన్న దాని యొక్క నిశ్చయత. The satisfied heart must praise. చూడండి, తృప్తి చెందిన హృదయము అది స్తుతించాలి. Else there is a proof that the heart is not really satisfied. ఒకవేళ స్తుతి రావట్లేదు అంటే అది దేనికి రుజువు? హృదయములో తృప్తి లేదని. ఇప్పుడు satisfaction can no more be concealed. So is dissatisfaction, it will be open. ఇప్పుడు తృప్తి కలిగి ఉన్నప్పుడు ఎలాగైతే దాన్ని దాచిపెట్టి ఉండలేమో అలాగే తృప్తి లేనప్పుడు కూడా దానిని కూడా దాచిపెట్టలేము, అది కూడా తెలిసిపోతుంది. And this is just what often makes the praise unsatisfactory. అందుకనే చాలాసార్లు ఈ తృప్తి లేనప్పుడు మనం చెల్లించే స్తుతి కూడా అలాగే తృప్తి లేకుండానే ఉంటుంది. Many times we bother about the things that which we have not received. చాలాసార్లు మనం ఏదైతే పొందుకోలేదో ఆ విషయాల గురించే మనం చింతిస్తూ ఉంటాం. But we must praise for what we received. అయితే మనం ఏదైతే పొందుకున్నామో దానిని బట్టి స్తుతించాలి కదా. Hence it is important in this passage to notice how 3 things are bound together in one prediction. అయితే ఇక్కడ ఉన్న ఈ భాగంలో 3 సంగతులు ఎలాగ ప్రవచించబడ్డాయో దానిని గమనించడం చాలా ప్రాముఖ్యం. Number 1, మొదటిది, there is the gift of God. అది దేవుడు ఇచ్చిన బహుమానము. And secondly, రెండవది, the consequent satisfaction. దాని ద్వారా మనం పొందుకునే తృప్తి. Thirdly, మూడవది, the irrepressible joy.
అసలు పట్టలేనంత సంతోషము. And what greater gift can we have from God than a heart filled with pure, abiding joy, free from reproach and apprehension? హృదయములో అసలు ఎంతో శుద్ధమైన సంతోషము అంటే అవి పొందుకోలేదు, లేకపోతే అనుమానము లేని పరిస్థితి ఉన్నప్పుడు దానికంటే స్తుతి చెల్లించడానికి గొప్ప కారణం విషయం ఏంటండి? And fourthly and finally, నాలుగవదిగా చివరిగా the universality of the praise. ఈ సువార్త యొక్క praise. స్తుతి యొక్క సార్వత్రిక సార్వత్రిక సత్యం. Young and old, priests and people యవనులేమి పెద్దలేమి, ప్రధానులేమి ప్రజలేమి are joined together in a common song. వాళ్ళందరూ కూడా ఒకే స్తుతి కీర్తన పాడుతుంటారు. God's spiritual blessings are for all. ఎందుకంటే ఆత్మీయమైన ఆశీర్వాదాలు అందరికీ చెందినవి. There is much significance in that promise. ఈ ఉన్న వాగ్దానంలో చాలా ముఖ్యమైనది ఒకటి ఉంది. In Jeremiah ఇర్మియా గ్రంథంలో chapter 31, 31వ అధ్యాయంలో in verse 14, 14వ వచనంలో I will satiate the soul of the priests with fatness. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. That means that the people are right religiously. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఈ ప్రజలందరూ కూడా వారి భక్తి విషయంలో సరిగ్గానే ఉన్నారు. And that again means that the priests are attentive to their own proper duty. అంతేకాకుండా అక్కడ ఉన్న యాజకులు కూడా వారికి నియమించిన పనిలో వారు కూడా గమనం కలిగి ఉన్నారు. Therefore, when God makes the new covenant, అందుకని ఎప్పుడైతే దేవుడు నూతన నిబంధన చేస్తాడో what are the inferences what we learn? మనము నేర్చుకుంటున్న సంగతులు ఏంటి ఇక్కడ? Number 1, మొదటిది, where 2 or 3 are gathered in his name, God will be there. ఎక్కడ 2-3 నా నామమున చేరి వస్తారో అక్కడ దేవుడు ఉంటాడు. Secondly, రెండవది, one can worship the Lord for all the spiritual and material blessings. ఆత్మీయమైన భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి ప్రతి వ్యక్తి దేవుని స్తుతిస్తారు. And thirdly, మూడవది, blessing is a promise and therefore praise is certain. ఆశీర్వాదం అనేది అదొక వాగ్దానము కాబట్టి ఆ వాగ్దానం పొందుకున్నప్పుడు ఈ స్తుతి ఖచ్చితంగా ఉంటుంది. Fourthly, నాలుగవది, praise is to be offered by all people. ఈ స్తుతి అందరూ చెల్లించవలసిందే. Rich or poor, ధనవంతులేమి బీదలేమి, a priest or an ordinary man. యాజకుడు గాని ప్రజ ఏమి. So, see, we are supposed to praise. మనము స్తుతించాలి. May God help us to praise him for the new covenant. ఈ నూతనమైన నిబంధన కొరకే మనము దేవుని స్తుతించడానికి దేవుడు మనకు సహాయం చేయను. May God help us. దేవుడు మనకు సహాయం చేయను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, some of these things what we are meditating, it will take time for us to understand. ఏదైతే విషయాలు మేము ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నామో అవి అర్థం చేసుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది. Oh Lord, see, when we gather together, thou art there in our midst. ఓ ప్రభా, మేము ఎక్కడైతే 2-3 నీ నామం పేరు చేరి వస్తామో మీరు మా మధ్య ఉంటారు. And also, oh Lord, we are bound to praise for everything. మేము పొందుకున్న ప్రతి విషయంకే మిమ్మల్ని స్తుతించిన బద్దులమే ఉన్నాం. And the blessing what you are pronouncing is a promise and it will be surely fulfilled. మీరు మా పక్షంగా ఏ ఆశీర్వాదం అయితే పలుకుతున్నారో అది వాగ్దానం కనుక అది తప్పకుండా నెరవేర్చబడుతుంది. When it is fulfilled, undoubtedly the praise will go from us. ఆ వాగ్దానం నెరవేర్చబడినప్పుడు మరి అనుమానం లేకుండా మాలో నుంచి స్తుతి వస్తుంది. Make this as our practice. ఇది మేము అనుదినము అభ్యసించలాగానే సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.